అదొక పోష్ హోటల్. ఇద్దరు ప్రేయసీ ప్రియులు కాలంతో పని లేనట్టు, లోకంతో సంబంధం లేనట్టు ఒకరి కౌగిట్లో ఒకరు ఇమిడిపోయారు. నన్ను మొదటిసారి ఎప్పుడు చూశావు? చెప్పను అన్నది దిండులో తలదూర్చి. అతను ఆమె వీపుపై తల అంచాడు. గిడ్డంతో చెక్కిలి గింతలు పెట్టాడు. పోనీ ఇదైనా చెప్పు, చూసి ఏమనుకున్నావు? నా వాడైతే బాగుండును అని అన్నది మధురంగా. అయ్యానుగా మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె లేచి కూర్చుని కిలకిలా నవ్వింది. అతని ఛాతి మీద తలతో గిలిగింతలు పెట్టింది. మై స్వీటీ, నేను చెప్పింది గుర్తుందిగా? వాడు బంగారు పిచ్చుక, నవ్వించు కవ్వించు. నేను చెప్పిన పొజిషన్కు రాగానే కిలకిలా నవ్వు అన్నాడు. దాంతో ఏమవుతుంది? ఆశ్చర్యంగా అడిగింది ప్రేయసి. అది సస్పెన్స్. ఆ తర్వాత సినిమా తెర మీద చూసినంత అద్భుతంగా ఉంటుంది అన్నాడు ఆమెకు కితకితలు పెడుతూ. నిజం అంది. మెడకు చేతులు పెనవేసి తన్మయత్వంతో చూసింది. స్వీటీ, లెటర్ స్టార్ట్ డ్రామా. నాకేదో భయంగా ఉంది డార్లింగ్ అన్నది గోముగా. నీ వెంట నీడలా నేనుంటాను కదా. ఆమె బుగ్గ మీటి అతను ప్రక్క గదిలోకి తప్పుకున్నాడు. స్వీటీ లేచింది. మరోసారి మేకప్ టచ్ చేసుకుంది. గది తలుపు తీసి నిలబడింది. సోమసుందరం పేరు మోసిన కాంట్రాక్టర్. ఆంధ్ర మొత్తం తిరుగుతూ ఉంటాడు. విజయవాడలో అతని భార్య పిల్లలుంటారు. చాలా కష్టపడి పైకి వచ్చాడు. అతనికి చాలా అలవాట్లు అబ్బాయి. కానీ ఇప్పుడు రేసులకు వెళ్ళటానికే సమయం ఉండదు. డాక్టర్ త్రాగొద్దని చెప్పాడు. ఉన్న వ్యసనమల్లా పడుచు పిల్ల కనపడితే ఆ పైట అందుకోవడమే. అతని భార్య 5 కూతుళ్లతో 2 కొడుకులతో ఎప్పుడూ తీరికలేనట్లు ఉంటుంది. బయటి ఊళ్లకు వెళ్ళినప్పుడు అందమైన అమ్మాయిలకు వెలకట్టి సరదా తీర్చుకుంటాడు. అతని బలహీనత హోటల్ వారికి తెలుసు. ఆ ఎదురు గదిలోనే స్వీటీ, డార్లింగ్ ఇద్దరూ దిగారు. డార్లింగ్ సోమసుందరం గుణగణాలు తెలుసుకున్నాడు. ఒక ఆట పట్టించాలని అనిపించింది. సోమసుందరం వెనుక వచ్చిన బాయ్ రూమ్ తాళం తీశాడు. బాయ్ చాలా మృదువుగా పిలిచింది స్వీటీ. వీణానాదంలా వినిపించింది సోమసుందరానికి. ఇటు తిరిగి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అజంతా శిల్పం కాదు కదా అనుకున్నాడు. బాయ్, మా వారు అర్ధరాత్రి ఎప్పుడో వస్తారు. కాలక్షేపం లేదు. ఓ 1/2 డజన్ మ్యాగజైన్లు తెచ్చిపెట్టవు అన్నది. మంచిది మేడం. అతను వెళ్ళిపోయాడు. ఆమె పైట జారింది. సోమసుందరం మనసు జారింది. అతను ఆ మధ్య ప్రపంచయాత్ర చేశాడు. అక్కడ నేర్చుకున్న ఇంగ్లీష్ పడికట్టు పదాలు, పలకరింపులు గుర్తుకు తెచ్చుకున్నాడు. అందాల బొమ్మ అపరంజి కొమ్మను పొందకపోయినా కనీసం మాట్లాడినా జన్మ తరిస్తుందనుకున్నాడు. హాయ్ అన్నాడు స్టైల్గా. వీడి పొట్టను దాటి ఆ హాయ్ ఎలా బయటికి వచ్చిందబ్బా అనుకున్నది స్వీటీ. హాయ్ అన్నది చిరునవ్వుతో సమ్మోహనాస్త్రం వేస్తూ. మీ వారికేం పని? బిజినెస్ అన్నది ఊరగా నవ్వుతూ. నాతో కాఫీ తీసుకోవడానికి అభ్యంతరమా? నో, విత్ ప్లెజర్. కానీ చిన్న సవరణ. నా గదిలో తీసుకుందాం. దాందేముంది? ఏ గదిలోకైనా బాయ్ తెచ్చేదే కదా. మీరు కాఫీకి ఆర్డర్ ఇవ్వండి, 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు సోమసుందరం. స్వీటీ త్వరగా వచ్చి కాఫీ టిఫిన్కు ఆర్డర్ చేసింది. గదిలోకి వస్తూ కర్టెన్స్ లాగి ట్యూబ్లైట్ తీసివేసి నీలం రంగు బల్బు వెలిగించింది. రూమ్ స్ప్రే తీసి 2 సార్లు స్ప్రే చేసింది. ఇంటిమేట్ తను స్ప్రే చేసుకుంది. మరోసారి లిప్స్టిక్ సవరించుకుంది. రావచ్చునా? ష్యూర్ అన్నది మంచంపై దిండ్లకు చేరబడి. సోమసుందరం పట్టులుంగి కట్టుకుని లాల్చి వేసుకుని వచ్చాడు. టేక్ యువర్ సీట్. ఆమె కుర్చీ చూపించింది. అతను ఒకసారి ఆమె వంక చూసి ఆమె పాదాల దగ్గర కూర్చున్నాడు. చచా, అదేమిటి అన్నది కంగారు నటిస్తూ. నాకీ భాగ్యం చాలు. మీ పేరు అన్నాడు. ఆమె వంక ఆశగా బొమ్మల కొట్టు ముందు నిలబడి చూసే కుర్రాడిలా చూస్తూ. మీకేం తక్కువని అంత మాట అంటారు? అతని చేయి అందుకుని లేచి పెదవులకు ఆనించుకుంది. అప్పుడే తలుపు తీసుకుని బాయ్ కాఫీ తెచ్చాడు. ఇద్దరూ దూరం జరిగి కాఫీ త్రాగారు. మీ వారు రారన్నావు కదా, సినిమాకు వెళ్దామా అన్నాడు సిగరెట్ వెలిగించుకుని. మీరు ఈ గదిలో ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ గది దాటి బయటికి వెళితే చంపేస్తాడు. వట్టి అనుమానం మనిషి అన్నది. నీలాంటి అందగత్తె భార్యగా ఉంటే
ఆ దేవుడైనా అనుమానపడతాడు. నాపైనే నా భార్యకు అనుమానం అన్నాడు ఆమె దగ్గరగా జరుగుతూ. మీరు రసికులని తెలుసు అన్నది నవ్వుతూ. అతను ఇక ఆగలేకపోయాడు. ముందుకి జరిగి ఆమెను ఒళ్ళోకి లాక్కున్నాడు. నీ పేరేమిటో గాని నీకు దూరంగా ఒక్క క్షణం బ్రతకలేను అన్నాడు. నా పేరు స్వీటీ అన్నది స్వీట్గా నవ్వుతూ. అతను ముందుకు వంగాడు. ఆమె కిలకిలా నవ్వింది ఆపకుండా. అప్పుడే తలుపులు తీసుకుని వచ్చిన ఆమె ప్రియుడు తన ఫ్లాష్ ఇన్స్టెంట్ కెమెరా క్లిక్ మనిపించాడు. ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరిగారు. అపరాధుల్లా తలలు వంచుకున్నారు. ఆ వచ్చినతను కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. రైట్ మిస్టర్ సోమసుందరం, మగాడిలా తలెత్తుకు కూర్చో. నీదేం తప్పు? ఆడది ఆ చనువు ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు అన్నాడు తాపిగా అతని చేతిలోని సిగరెట్ తీసుకుని అంటించుకుంటూ. సారీ, వెళ్ళి వస్తాను. అతను లేవబోయాడు. అప్పుడేనా మీ రసికత్వం? మీ కళ్ళతో చూడనే లేదు అంటూ కెమెరా నుండి అట్టలాగి దాని నుండి ఫోటో లాగాడు. ఆ ఫోటో అరచేతిలో పెట్టుకుని అతనికి చూపాడు. ఎలా ఉంది? అతని ముఖంలో కత్తివాటుకు రక్తం చుక్కలేదు. చటుకున లేచాడు. క్షమించండి, క్షణికావేశంలో తొందరపడ్డాను. అసలేం జరగలేదు అని పైకి లేచాడు. జరగాల్సిన కథ ముందున్నది. ఈ ఫోటోను జాగ్రత్తగా ప్యాక్ చేసి లీలా సదన్కు పంపుతాను. ఆవిడకు తన భర్త ఎంత అందంగా నవ్వుతారో తెలుస్తుంది. ఓకే అన్నాడు ఫోటో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడుతూ. ప్లీజ్ వద్దండి, మా లీల చాలా ఖచ్చితమైన మనిషి. ఇదంతా చూసిందంటే అన్నాడు దీనంగా చూస్తూ. డార్లింగ్ ప్లీజ్ అతన్ని అల్లరి పెట్టకు. నువ్వు రావనుకుని నేనే ఆహ్వానించాను ఆమె బ్రతిమలాడింది. అల్లరా డార్లింగ్? పకపక నవ్వాడు. అసలైన అల్లరి ముందు జరగవచ్చు. ఈ ఫోటో ఏదైనా వార్తాపత్రికకు పంపామనుకో, వాళ్ళు హెడ్లైన్స్లో వేస్తారు. ప్రముఖ కాంట్రాక్టర్, బిల్డర్స్ ఫెడరేషన్ ప్యాట్రన్, ప్రముఖులతో స్నేహం గల వ్యక్తి పరువు మర్యాదలు మరచిపోయి హోటల్లో దిగిన ఒక పరువుగల వ్యక్తి భార్యతో సరస సల్లాపాలు అనబోయాడు. సోమసుందరం అతని చేయి పట్టుకున్నాడు. ఇవి కాళ్ళు బ్రదర్, నన్ను క్షమించు అన్నాడు కంగారుగా. చేతులు పట్టుకుని కాళ్ళంటున్నావు. అసలు కాళ్ళు పట్టుకున్నా కనికరించను. యు హ్యావ్ టు పే ఇట్. నీ దురాశకు ఖరీదున్నది అన్నాడు లేచి గదిలో పచార్లు చేస్తూ. ఖరీదా? ఓకే చెప్పు, ఎంత కావాలి? 2000? 3000? ఈసారి ఇంకా గట్టిగా నవ్వాడు డార్లింగ్. నీ పరువు ఖరీదు 2-3 వేల. మిస్టర్ సోమసుందరం, డబ్బు అడగడానికి నేను బిచ్చగాడిని కాను. నాకొక సహాయం చేయి అన్నాడు అతని ఎదురుగా నిలబడుతూ. చెప్పండి ఏం చేయాలో ఆదుర్దాగా ఆశగా అన్నాడు. ఏం లేదు, మీరీ ఊళ్ళో హౌసింగ్ బోర్డులో క్వార్టర్స్ సంపాదించారు. అక్కడ నీ ప్రియురాలు ఉంటుంది. ఆమె దగ్గర నీ ఫియట్ వదిలి వెళ్తావు. అది ఆమెకు అవసరం లేదు, నాకు అవసరమవుతుంది. రోజు ఉదయం డ్రైవర్తో కారు పంపాలి అన్నాడు. సోమసుందరం ముఖం పాలిపోయింది. బేలగా చూశాడు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి. ఏ పెట్రోల్ బంకులో ఖాతా ఉందో అక్కడ చెప్పండి. నా అవసరానికి కావలసినంత నింపాలని అన్నాడు. చేతిలో సిగరెట్ పారేసి మరొకటి వెలిగించుకున్నాడు. నెలకు ఏ 1000 రూపాయలో బిల్లు చేస్తానని కంగారు పడకండి. నెలకు 500కు మించనివ్వను. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. సోమసుందరం లేచాడు. మీరు నా సలహా పాటించినంతకాలం మీ పరువుతో నాకు పని లేదు. బాయ్ అన్నాడు నవ్వుతూ. అతను వెళ్ళిపోయాక స్వీటీ లేచి తలుపులు వేసి అతని మెడకు చేతులు వేళ్లాడేసింది. అబ్బా, మీ నాటకం అమోఘం, అద్భుతం డార్లింగ్. ఆ తోడేలు ముఖానికి నా అందం కావలసి వచ్చిందట. పక్కపక్క నవ్వింది. ఒకప్పుడు టీకి ఆర్డర్ చెయ్యి, ఈ కెమెరా ఇచ్చి రావాలి అన్నాడు మంచం మీద వాలిపోతూ. కెమెరా మీది కాదా? కాదు. అంటే ఒకప్పుడు నాదే. ఒక స్నేహితుడు బీఎస్సీ పాస్ అయి జాబ్ లేక ఏడుస్తుంటే కెమెరా తీసుకుని వ్యాపారం చేసుకుని బ్రతకమన్నాను. ఎవరికిచ్చింది వాళ్ళదే కదా అన్నాడు. వ్యాపారం అంటే ఇదేనా అన్నది వేలుతో పొట్ట మీద పొడిచి. యూ నాటి. అతను చిన్నగా ఆమె చెంప మీద ఒక దెబ్బ వేశాడు. ఆమె గారాలు పోతూ ఫోన్ డయల్ చేసింది. రమాపతి పుట్టినరోజు ఆనాడు. అతను పడక గదిలో నుండి బయటకు వచ్చేసరికి అక్కడ పనివాడు హారతి పట్టుకుని నిల్చున్నాడు. ఏమిట్రా ఇది? అమ్మగారినే అడగండి అన్నాడు వాడు. ఏ అమ్మగారు? తల్లి వచ్చిందేమోనన్న అనుమానం కలిగింది అతనికి. అదేనయ్యా, డార్లింగ్ అమ్మ.
డార్లింగ్ అమ్మా ఆశ్చర్యంగా చూశాడు. అవునయ్యా అతను అంటుండగానే అక్షింతలు పట్టుపంచె పట్టుకుని వచ్చింది కళావతి. మీరు డార్లింగ్ డార్లింగ్ అంటుంటే వాడు డార్లింగ్ అమ్మ అంటున్నాడు అనగానే అతను నవ్వాడు. అతనికి దోవతి కట్టుకోవడానికి ఇచ్చింది. అతను స్నానం చేసి రాగానే పాయసం తెచ్చింది. కళ వెళ్ళి ఆ సీసా పట్రా డ్రెస్సింగ్ టేబుల్ చూపాడు. అవును, ఒక్క రోజులో వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయేం? సబ్బు కడుక్కోలేదా? అతను ముఖం చిట్లించాడు. తనే లేచి వెళ్ళి డై తెచ్చుకున్నాడు. కళ, ఓసారి తెలియక నూనె రాసుకున్నాను, అది కల్తీదట, నా వెంట్రుకలు తెల్లబడ్డాయి అని డై వేసుకుని బట్టలేసుకున్నాడు. గుడికి వెళ్దాం, తయారవ్వు అన్నాడు. కళావతి మనస్సు పాడైపోయింది. భర్త జుట్టు నిగనిగలాడే నల్లని కురులు అనుకుంది. జనుములా ఎట్లా ఉన్నాయి, త్వరగా తెములు అన్నాడు. బంగారు గొలుసు పైకి వేసుకుని ఒక పట్టు కండువా భుజాల చుట్టూ కప్పుకుని యాంత్రికంగా స్నానం చేసి వచ్చింది. ఆమె గుంటూరు తెల్ల చీర కట్టుకుంది. వెళ్ళి పట్టుచీర కట్టుకురా, ఈ నేత చీరలకు కిరోసిన్ పోసి నిప్పు అంటించు అన్నాడు కాస్త కోపంగా. ఆమె వెళ్ళి పట్టుచీర కట్టుకుని వచ్చింది. ఇద్దరూ బయటకు వచ్చేసరికి వారి ముందు ఫియట్ కారు ఆగి ఉంది. ఈ కారు ఎక్కడిది? మనదే, ఓ కాంట్రాక్టర్కి ఇచ్చాను. నీ భార్య వచ్చింది, నాకెందుకని ఇచ్చి వెళ్ళాడు అన్నాడు. ఆమె ఇంతకు ముందు పడిన అసంతృప్తి మరిచిపోయింది. ఆనందంగా కారెక్కింది. ఇద్దరు గుడిలో దర్శనం చేసుకున్నారు. ఒక్క నిమిషం కూర్చోవాలని కూర్చున్నారు. ఏమని దండం పెట్టారు అన్నది కళావతి. నా భార్య హృదయంలో కురిసే అమృతం ఎప్పటిలాగే నా కోసం కురవని అని దండం పెట్టాను అన్నాడు. ఆమె హృదయం పున్నమి నాటి కడలి తరంగంలా లేచింది. మరి నువ్వేమని దండం పెట్టావు అన్నాడు. మీ అంత అందమైన పిల్లలు కావాలని అన్నది సిగ్గుగా తల వంచుకుని. అతనికి అర్థమైపోయింది. ఇంత సంతోష వార్త సరి అయిన సమయంలో సరి అయిన స్థలంలో చెప్పావు. దారిలో నీకేదైనా మంచి ప్రెజెంటేషన్ కొంటాను అన్నాడు ఆనందంగా. ఇప్పుడెందుకు అన్నది సిగ్గుల పెళ్లి కూతుర్లా అతని వెంట నడుస్తూ. అతనికి చాలా ఆనందంగా ఉంది. సంతానం అతని జాతకమే మారుస్తుందని చెప్పారు. అతను ఇంటికి వస్తూనే భార్యను వదిలి సఫారీ సూట్లో తయారయ్యాడు. ఎక్కడికండి? అబ్బా, మళ్ళీ అడగనులేండి అన్నది అనవసరంగా అడిగానే అనుకుని. గుడ్, అలా ఉండాలి. నీ శకునం మంచిది, నువ్వెదురు రావాలి అన్నాడు. ఆమె అలానే చేసింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రమాపతి భార్యను కూర్చోబెట్టి పువ్వుల్లా నోట్లను ఎగజల్లాడు. అయ్యో, ఏమిటండి ఇది అన్నది కంగారుగా. నువ్వు నాకు ఇచ్చిన బహుమతి కన్నా గొప్ప బహుమతి కాదు అన్నాడు సంతోషంగా. ఎక్కడిదండి ఈ డబ్బు అన్నది నోట్లు బొత్తి పెడుతూ. కళ, ఎక్కడివి, ఎందుకు, ఎవరు అంటూ ప్రశ్నలు నాకు గిట్టవు అన్నాడు. అప్పుడే ఫోన్ మ్రోగింది. రమాపతి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. హలో, థ్యాంక్ యూ 5,000 రేసులో రావడం గొప్ప, ఓ 50,000 రావాలి, అప్పుడు పార్టీ ఇస్తాను అన్నాడు నవ్వుతూ. రేసులు అనుకుంది మనసులో కళావతి. ఆ రోజు ఎదురింటామెను అడిగింది రేసుల గురించి. రేసులంటే గుర్రపు పందాలు అన్నదామె. కళావతి హృదయం కాసేపు కళుక్కుమంది. భర్త నిన్న గెలిచింది గుర్రపు పందాల్లో వచ్చిన డబ్బా. మన డబ్బే మనకు మిగలని ఈ రోజులలో అయాచితంగా వచ్చింది మిగులుతుందనుకోవడం నీ భ్రమ అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన జూదం, గుర్రపు పందాలు, త్రాగుడు, అప్పులు చేయడం అంత మంచి పనులు కావన్న అభిప్రాయం కలగజేశాడు. అలాంటిది భర్త గుర్రపు పందాలకు వెళ్ళాడంటే ఆయన ఊరుకుంటాడా? భర్త రాగానే అడిగింది ఆ విషయం. ఒకసారి ఆమెను కోరగా చూశాడు అతను. తన కోపం విసుగు అదిమి పట్టాడు. చూడు కళ, మీ నాన్న మీ అమ్మను ఏమని పిలిచేవాడు? ఏయ్ ఇదిగో అనేవారు అన్నది. రేసులకు అమ్మ పేరుకేమిటి సంబంధం అని ఆలోచిస్తూ. ఏయ్ ఇదిగో అంటూ నిన్ను పిలిస్తే ఏం బాగుంటుంది? కళ అంటున్నాను. అంటే నాగరికత పెరిగింది. ఈ కలికాలంలో త్రాగుడు, జూదం, రేసులు, స్త్రీ వ్యామోహం నాగరికత లక్షణాలు. అర్థమైందా అన్నాడు. మీకు ఆమెకు దుఃఖం తన్నుకు వస్తోంది. అన్ని అలవాట్లు లేవు, కొన్నే ఉన్నాయి. ఆమె భుజం తట్టాడు. ఆమె బేలగా చూసింది. అతను కళ్ళు ఒత్తాడు. పిచ్చిదానా, ఎవరన్నా అలా అడిగినా మా వారిని నేనే పంపుతానో మనోల్లాసం కోసం అని చెప్పాలి, తెలిసిందా?
బుగ్గమీటాడు. అలాగే అన్నట్టు తలాడించింది. ఆ రోజంతా భారంగా గడిచింది. ఆమె మధ్యాహ్నం తండ్రికి భర్త విషయం రాయాలి అనుకుంటుండగానే ధర్మయ్య వచ్చాడు. రండి మామగారు, మీరు వస్తున్నట్టు ఉత్తరం రాసినా టెలిగ్రామ్ ఇచ్చినా నేను స్టేషన్కు కారు పంపించేవాడినిగా అంటున్నాడు రమాపతి. ధర్మయ్య పడిన శ్రమంతా మరిచిపోయాడు. ఎందుకు నాయనా, వచ్చేశాను కదా అన్నాడు. వచ్చేశారు, ఇక మీదట ఇలా రిక్షాలో ఆటో రిక్షాలో రావడం నాకు బొత్తిగా గిట్టదు. మీరు టాక్సీ చేసుకుని రావాలి. కళ, టాక్సీ డబ్బులు నువ్విస్తూ ఉండు అన్నాడు. అలాగేనండి. అమ్మ, రామన్నయ్య, పిన్ని బావున్నారా నాన్న అడిగింది ఆదుర్దాగా. కూతురి భుజాలు తట్టాడు. కళ్ళు నిండిపోయాయి అతడికి. మీ అమ్మాయి మీకోసం ఓ శుభవార్త దాచిందండి అన్నాడు రమాపతి. ఏమిటా శుభవార్త? ధర్మయ్య ఆశగా అడిగాడు. మన దేశంలో అసలు కంటే వడ్డీ ప్రీతి అన్నట్లు తాము కన్న సంతానం కంటే తమ పిల్లల సంతానం పట్ల ఎక్కువ అభిమానం చూపుతారు. ధర్మయ్య సంగతి మరీ విచిత్రం. ఆయన తనకు పిల్లలు లేరనుకుని రామచంద్రను దాదాపు పెంచినట్టే లెక్క. ఆ తరుణంలో కళావతి పుట్టింది. కళావతైనా కొడుకైతే బావుండును అన్నట్టుండేది అతనికి. కాని కొడుకు కాలేదు. మనవడైనా పుడితే బావుండును అనుకున్నాడు. మామగారు, 1000 రూపాయలు కట్నంగా పెట్టండి, అప్పుడు చెబుతుందా వార్త అన్నాడు. ఇంత చేస్తే 1000ఏనా? నా ఆస్తి అంతా మీదే కాదా? అలాగే ఇస్తాను నాయనా అన్నారాయన. కళ, మీ నాన్న ఎప్పుడనగా బయలుదేరారో? కాఫీ టిఫిన్ ఇవ్వడం మర్చిపోయావా అన్నాడు. ఇప్పుడే వస్తాను నాన్న. ఆమె లోపలికి వెళ్ళింది. చూడు నాయనా, ఆ పొలాలు కొనే విషయం ఏమైంది? అందరూ ఆ డబ్బు మనం తిన్నామనుకుంటున్నారు అన్నాడు మెల్లగా. మీరేమనుకుంటున్నారు? అబ్బే, నేను అంత అమాయకుడినా? మంత్రి మారాడని తెలుసు, కానీ ఏం చేయను? మాట్లాడలేకపోయాడు. మామగారు, కొత్త మంత్రిని తీసుకువస్తాను. అతనికి బాగా బాకాలుదాలండి అన్నాడు. మంత్రిగారా? మనూరికా బాబు? ఆయన అపనమ్మకంగా అడిగాడు. మరేమిటనుకున్నారు నాన్న? మీ అల్లుడు చాలా మంచివాడు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు అన్నది. ఎందుకు కళ, గత వైభవాన్ని గుర్తు చేస్తావు? మంచివాడంటే అసమర్థుడని అర్థం. సమర్థుడు అను అన్నాడు నవ్వుతూ. చెప్పావు కాదే నాయనా, చిన్న అభినందన సభ ఏర్పాటు చేస్తాను అన్నాడు మహా సంతోషపడిపోతూ. ఆ రోజంతా విశ్రాంతి తీసుకున్నాడు ధర్మయ్య. రమాపతి సాయంత్రం తను బయటికి వెళ్ళి కారు పంపాడు. చిన్న చీటీ పంపాడు. మై డార్లింగ్ కళ, మీ నాన్న మన ఇంట్లో అన్ని విధాలా సంతృప్తి పొందాలి. ఆయన మన దాంపత్యం గురించి తీయగా మధురంగా ఊహించుకోవాలి. ఏ లోటు రానియకు. డ్రైవర్తో విప్రనారాయణ సినిమాకు 2 టికెట్లు పంపుతున్నాను. నువ్వు మామగారు వెళ్ళి రండి అని వ్రాసి ఉంది. కూతురు ఉత్తరం చదవడం సభ్యత కాదని తెలిసినా చదివాడు. అల్లుడు వ్రాసిన దానికన్నా ఎక్కువే ఆనందం పొందాడు. ఆడపిల్ల జీవితం అంటే ఆయన దృష్టిలో లేత మొక్క. వివాహం కాగానే ఆ మొక్కను మరో తోటలో నాటి మాలికి అప్పగిస్తారు. మాలి సమర్థుడైతే ఆ మొక్క పెరిగి పెద్దదై భూభాగంలో పాతుకుపోతుంది. తన ఛాయలో నలుగురికి రక్షణ ఇస్తుంది. మాలి దుర్మార్గుడైతే వడలి వాలిపోతుంది. ఏమిటి నాన్న? కళావతి వచ్చింది. కళమ్మ, నా తల్లి, నువ్వు బంగారు పువ్వులతో పూజ చేశావమ్మా అన్నాడు చెమర్చిన కళ్ళు ఒత్తుకుని. ఆమె చీటీ చదివి తండ్రితో పాటు సినిమాకు వెళ్ళింది. ఆమె సినిమా నుండి వచ్చేసరికి భర్త రాసిన మరో చీటీ ఉంది. ఆయన మద్రాసు వెడుతున్నానని వ్రాశాడు. కళమ్మ, ఈ నాగేశ్వరరావు కళామ తల్లికి ముద్దు బిడ్డడు. మా గొప్పగా చేశాడు. ఆయన మళ్ళీ మళ్ళీ దండం పెట్టుకున్నాడు పరవశంతో. భానుమతి మాత్రం తక్కువ, ఆ పాటలు అంటూ కళావతి మైమరచిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కోరిని చూసిన వేళ విశేషం. నాకు నటనకు నిర్వచనం అనిపిస్తుంది ఆ మహానుభావుడిని చూస్తే అన్నాడు. ఆ రాత్రంతా ఆ కబుర్లతో గడిచింది. మీ ఆయన మద్రాసు ఎందుకు వెళ్ళాడంటావు? ఏమో నాన్న, ఆయనకు చాలా పనులు అన్నది. ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నాన్న, మీకు నాగేశ్వరరావు గారిని చూడాలని ఉందా? ఉన్నా ఎలా కుదురుద్దమ్మా, మనలాంటి వారితో మాట్లాడతారా అన్నాడు. అయ్యో వెర్రి నాన్న, ఆయన మీ అల్లుడి స్నేహితుడు. ఎప్పుడూ అంటారట, ఒరే అందగాడా, నువ్వు సినిమాల్లో చేరకపోవడం నా అదృష్టంరా అని అంది. నిజంగానా?
మీ ఆయన అంతటివాడే తల్లి. అటు నాయకులు ఇటు కథానాయకులు స్నేహితులు. మీ అమ్మను వెర్రిమాలోకం అనుకుంటాం కాని దాని పూజలు ఫలించాయి అన్నాడు శూన్యంలోకి చేతులు జోడిస్తూ. ఆయనకు ఒకటే ఆనందంగా ఉంది. కళావతి పడుకుందన్న మాటే గాని నిద్ర రావడం లేదు. తన భర్త గురించి తండ్రికి చెప్పింది. అయినా సంబరపడిపోయారు. నాగేశ్వరరావును చూపాలి. అవును, చూపాలి. ఎలా? గబగబా లేచి భర్త టెలిఫోన్ నంబర్స్ రాసుకున్న కాగితం తీసింది. ఎక్కడా ఆయన పేరు కనిపించలేదు. ఆమె ఆరాటంగా గడిపింది. భర్త వస్తే బావుండును అనుకుంది. మర్నాడు ఉదయం లేచి బ్రష్ చేసుకుంటుండగా డ్రైవర్ వచ్చాడు. పెద్దయ్య ఉన్నారు. ఏమైనా పనుందా అమ్మా? వినయంగా అడిగాడు. ఈరోజు పనేం లేదు అన్నట్లు బాలరాజ్, ఒక చిన్న సహాయం చేస్తావా? మన సినిమా యాక్టర్ నాగేశ్వరరావు ఇల్లు తెలుసా నీకు అన్నది. తెలుసమ్మగారు, కొన్నాళ్ళు టాక్సీ నడిపాను, విజిటర్స్ను తీసుకెళ్లాను అన్నాడు. అయితే ఈరోజు మనం అక్కడికి వెళ్ళాలి అన్నది ఉత్సాహంగా. ఓ ఎస్ అన్నాడు. బాలరాజ్కు టిఫిన్ కాఫీ ఇచ్చింది. ఆ తర్వాత తండ్రిని లేపి గబగబా తయారైంది. మీ అల్లుడి గారి పట్టు ధోవతి కట్టుకో నాన్నా అన్నది తండ్రి ముతక గుడ్డలు చూస్తూ. నాకెందుకమ్మా సోకులు అన్నాడు. ఇద్దరు బయలుదేరారు. తాము వెళ్ళి వచ్చినట్టు అందరికీ తెలియాలి మరి. అందుకే ఎదురింటి అక్కగారిని పిలిచి చెప్పింది. ఆవిడను కూడా బయలుదేరదీసింది. భర్త విజిటింగ్ కార్డ్స్ 2 పర్సులో వేసుకుంది. చంద్రహారం, అరవంకీలు పెట్టుకుంది. మరో అరగంటలో కారు అభిమాన నటుడి ఇంటి ముందున్నది. మీరు టైం తీసుకున్నారా? గేటు దగ్గర అతను అడిగాడు. లేదండి, ఆయన మా వారి ఫ్రెండు అన్నది బిత్తరపోతూ. అతను కారు వదిలాడు. కారు దిగి బిత్తర చూపులు చూసింది. పర్స్ పట్టుకుని ముందుకు కదిలింది. మీరుండండి నాన్న. అతన్ని ప్రక్కింటావిడను వదిలి లోపలికి వెళ్ళబోయింది. మెట్లు దిగుతూ నాగేశ్వరరావు గారే కనిపించారు. ఎవరమ్మా అన్నారు. విజిటింగ్ కార్డ్ చూస్తే ఈ ప్రశ్న అడుగుతారా అనుకుని అది తీయబోయి తడబడింది. మీరు మా వారు ఒకే కాలేజీలో చదివారండి అన్నది ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని. ఆయన చిన్నగా నవ్వారు. మీరు పొరపడుతున్నారమ్మా, నేనసలు కాలేజీలో చదువుకోలేదు అన్నారు. ఆమె మొహం వెలాతెలాపోయింది. ఈ లోపల అతని గొంతు విని కారు దిగి ధర్మయ్య, ప్రక్కింటి అక్కగారు అక్కడికి వచ్చారు. ఆయనకు కళావతి పరిస్థితి అర్థమైంది. చిరునవ్వుతో అందరినీ ఆహ్వానించారు. ఒక్క 5 నిమిషాలు మాత్రమే కూర్చుంటాను, మీరు ఫోన్ చేసి వస్తే బావుండేది అన్నారాయన. కళావతికి లేచి అతని పాదాలు కళ్ళకద్దుకోవాలనిపించింది. మా అల్లుడి క్లాస్మేట్ వటగా బాబు అంటూ తండ్రి ఎక్కడ సాగదీస్తాడో అని గుండెలు పీకుతున్నాయి. తండ్రి చాలాసేపు విప్రనారాయణ గురించి మాట్లాడాడు. ప్రక్కింటావిడ ఆయన సినిమాలని పొగిడింది. కళావతికి నోట మాట రానట్టుండిపోయింది. పనికుర్రాడు చల్లని పానీయాలేవో ఇచ్చాడు. ఇక వస్తానమ్మా, ఫోన్ చేసి వస్తే ఆ సమయానికి వీలు చూసుకుని తీరికగా ఉంటాను అన్నారాయన లేస్తూ. వీళ్ళు లేచారు. ఆయన నమస్కరించి లోపలికి వెళ్ళిపోగానే వీళ్ళు కూడా వచ్చి కారులో కూర్చున్నారు. ధర్మయ్య అల్లుడి గొప్పతనం పొగిడాడు. ఆమెకు మాత్రం చాలా కోపంగా ఉంది. 3 రోజుల అనంతరం రమాపతి రాగానే మొదటిసారి భర్తతో కోపంగా మాట్లాడింది. ఆయనేదో మంచివారు కాబట్టి రానిచ్చారు, ఆయనసలు కాలేజీలో చదవనే లేదు అంది బుసలు కొడుతూ. రమాపతి అంతా విని పక్కపక్క నవ్వేశాడు. కాలేజీ రోజుల్లోనూ ఇంతే, అవునన్నది కాదని, కాదన్నది అవునని సరదా పడేవాడు. అదీ కాక నేను పాస్ అయి తను ఫెయిల్ అయ్యాడన్న కాంప్లెక్స్. కళ, సత్యహరిశ్చంద్రుడి లాంటి భర్తను అనుమానిస్తున్నావు. అమాంతంగా ఆమెను దగ్గరకు లాక్కుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఈయనెంత మంచివారు! నాగేశ్వరరావు గారు సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా నటిస్తారా? భలేవారే అనుకున్నది.